హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే బండి స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఓలా, ఊబర్, ర్యాపిడో ఎట్లా నడుస్తుంది ఏందని మొత్తం చూపిస్తా. మధ్యాహ్నం టైంలో సెర్చ్ వస్తుంది. కొంచెం మన డ్రైవర్లు ఎవరైనా ఈ వీడియో చూస్తే చాలామంది తెలియని వాళ్ళు ఉంటే, మనం ఓలాలో సెర్చ్ బుకింగ్ మధ్యాహ్నం టైంలో వస్తుంది. కరెక్ట్ 12 గంటల నుంచి 4 గంటల వరకు ఖచ్చితంగా సెర్చ్ అనేది వస్తుంది. కొన్ని మంచి బుకింగ్లు కూడా రాకపోవచ్చు, అవి పాస్ చేసేయండి. మంచి బుకింగ్లు మనకు సెర్చ్ బుకింగ్ అనిపిస్తే రేట్ ఎక్కువ ఉంటే మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది కదా. సెర్చ్ బుకింగ్ అన్నప్పుడు దాన్ని తీసుకోవాలి, కొట్టేసేయాలి. అది ర్యాపిడో కానీ ఓలా కానీ. ఊబర్ అంటే తక్కువనే ఇస్తుండే కానీ ర్యాపిడో ఓలా అనేది కొంచెం బెస్ట్గా ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సెర్చ్ అనేది ఎక్కువ ఉంది. ఓలా నడపండి. అది మధ్యాహ్నం 12 నుంచి 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడపండి. మస్తు రేట్ వస్తుంది. ఓకే, ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని ఉంటుంది అనమాట. సపోర్ట్ చేస్తుంటే వీడియోలు చేయాలనే తపన అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళని, డ్రైవర్లను. ఓకే, చూద్దాం ఈరోజు ఎంత బిజినెస్ అయితే అని చూద్దాం. నాకైతే 0 చేసిన 9:56 అవుతుంది. ఫుల్ గ్యాస్ ఉంది. పోదాం, ఏదో చూద్దాం. మనకైతే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది. ఇక్కడనే కుత్బులాపూర్ డ్రాపు. పికప్ వచ్చేసి 2.5 కిలోమీటర్లు. పోదాం ఇక. మనకైతే 206 వచ్చింది. 6 కిలోమీటర్ల డ్రాపు. క్యాష్ ర్యాపిడోలో అయిపోయింది. రీఛార్జ్ చేయాలంటే ఇప్పుడు ఇంకా రీఛార్జ్ చేద్దాం. 600 కడితే కానీ బుకింగ్ లేడు మళ్ళీ. మనకైతే ఓలాలో ఒక పికప్ వచ్చింది. డ్రాప్ వచ్చేసి యూసఫ్ కూడా 10 కిలోమీటర్లు ఉంది. 200 చిల్లర ఇస్తా అని చూపించారు. 216 పికప్కి అయితే పోదాం. ఇంకా పికప్ వచ్చేసి 250 మీటర్లు ఉంది అంతే. పోదాం. ఓటీపీ చెప్పండి మేడం. 1579 ఓకే. నాకైతే ఈ ట్రిప్లో 255 రూపాయలు క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. 215 ఇచ్చాడు మనకు. మళ్ళీ ఏం బుకింగ్లు వస్తలేవు. మనకైతే ఇక్కడ డ్రాప్ అయిపోయినాక ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది. సాత్విక్ అని అంట మేడం. పికప్ ఎంత దూరం ఉందో చూద్దాం. 290 మీటర్లు ఉంది. పోదాం. మనకు వచ్చేసి ఈ ట్రిప్లో 233 రూపాయలు ఇచ్చారు. ఈ నుంచి నెక్స్ట్ రైడ్ వెయిటింగ్. మన గచ్చిబౌలి డ్రాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ హైటెక్ సిటీలో అన్నం తిన్నాక ఇక్కడైతే ఒక పికప్ వచ్చింది. కూకట్పల్లికి వస్తే అది ఇక్కడ నుంచి నిజాంపేట్ రోడ్ నుంచి ఒక పికప్ వచ్చింది. పికప్ అయితే పోదాం. డ్రాప్ మదీనా కూడా 200 ఇస్తాను. 6 కిలోమీటర్లకు. ఎంత దూరం ఉందో చూద్దాం. పికప్ అయితే 2.5 ఉంది. పోదాం ఇక. మనకైతే ఈ డ్రాప్లో 316 రూపాయలు క్యాష్ వచ్చింది. మనకు 200 ఇస్తాను. అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. శ్రీకాంత్ అంట.
900 మీటర్స్. మనకు వచ్చేసి డ్రాపు కరెక్ట్ 1/2 కిలోమీటర్ కూడా లేదు, 198 వచ్చింది కానీ మనకు 157 రూపాయలు ఇస్తానని చూపించిండు. చూద్దాం అంతే, 156 రూపాయలు ఇచ్చాడు. ఈ నుంచి ఏం వస్తలేదు, చూద్దాం మళ్ళీ ఏమైనా వస్తుంది. నాకైతే ఓలా డ్రాప్ అయిపోయిన తర్వాత గంట సేపటికి ఒకటి బుకింగ్ అయితే వచ్చింది, హైటెక్ సిటీ డ్రాప్. పికప్ వచ్చేసి దగ్గరనే ఉంది, పోదాం ఇక. హైటెక్ సిటీ డ్రాప్ 200 చేంజ్ ఇస్తాను చూపించాను. సరేనా బాయ్. ఓటీపీ మేడం చెప్తా. బాయ్ నాన్న. అయితే బుకింగ్ లా 269 రూపీస్ ఇచ్చాడు. హైటెక్ సిటీకి వచ్చినాం, ఈ నుంచి ఏమొస్తుందో ఏమో. మనకి ఇంకా హైటెక్ సిటీలో బుకింగ్ రాదు, చెయ్యదు, తలనొప్పి ఇదే ఉంటుంది. మళ్ళీ హోమ్ అబ్బు కాడ ఉన్నాం, అలా సెంటరు బయటికి ఓడే బెటర్ ఉన్నట్టు. బయటకు అయితే ఓడే ఇక్కడ ఉంటే రాదు. సంతోర అయింది, ఇల్లు ఇట్లా వస్తుంది. బయటికి పోతేనే వస్తాయి, ఇక్కడ ఉంటే రావు బుకింగ్ లేక. ఎక్కియా మనకి ట్రిప్పులు అయితే 485 రూపాయలు ఇచ్చాడు. 560 క్యాష్ ఇచ్చింది. ఎంత 600 రూపాయలు క్యాష్, 485 రూపాయలు మనకి ఇచ్చాడు. 21 కిలోమీటర్. మనకు ఓలాలా ఇన్నార్బిట్ మాల్ నుంచి కొంపోలు అయితే డ్రాప్ ఇచ్చిండు. అది వేరే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నా కాబట్టి అది కొంచెం వీడియో తీయలేదు. డ్రాప్ అయిపోయినాక ఇప్పుడు అందుకే చూపించిన. 21 కిలోమీటర్ అని చెప్పేసి చూపించిండు, కానీ దాంట్లో 23 కిలోమీటర్లు డ్రాప్ వచ్చింది. 485 రూపాయలు ఇచ్చిండు. ఇక్కడ డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం వస్తలేదు. వెయిట్ చేసి మెంటల్ ఎక్కుతుంది, ఏం చేయాలో అర్థం తెలియదు. మనకైతే అర్ధగంట తర్వాత ఒక బుకింగ్ అయితే వచ్చింది. ఎంజీబీఎస్ 700 ఇస్తా అని చెప్పేసి 24 కిలోమీటర్లు ఉంది, 700 ఇస్తా అని చెప్పేసి చూపించాడు. అందుకే పోదాం. పికప్ 3 కిలోమీటర్లు ఉంది, 3 కిలోమీటర్లు ఉంది, పోదాం. ఓటీపీ చెప్పండి. 7876. మనకైతే ట్రిప్పులో 877 క్యాష్ వచ్చింది. మనకెంత వచ్చిందో చూద్దాం. మనకు 700 ఇచ్చిండు. ఎన్ని కిలోమీటర్లు? కరెక్ట్గా 22 కిలోమీటర్లు, గంటన్నర పట్టింది. అబ్బా ఈ నుంచి ఏమో చూద్దాం. నాకు వచ్చేసి ఈరోజు ఓలాలో 1800 అయింది, ర్యాపిడోలో 700, మొత్తం 2500 అయింది. 2500కి 800 గ్యాస్, 200 అన్నాన్ని తీసేస్తే 500 మిగిలినాయి. ఆ నుంచి ఎంబీబీఎస్లో డ్రాప్ అయిపోయినాక ఆ నుంచి బుకింగ్ చక్కగా వస్తలేవు అని చెప్పేసి ఇంటి వరకు ఉత్తగానే వచ్చేసిన. రేపు నుంచి ఏం నడుస్తుందో ఏమో చూద్దాం. సరే, ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, గుడ్ నైట్ అందరికీ.